ప్రస్తుతానికి మనం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్నాం. ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామికి అత్యంత చేరువలో, అత్యంత సమీపంలో ఉన్నాం. కేవలం ఇక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో మనకు శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం లభిస్తుంది. అలాగే అంతేకాకుండా శ్రీశైలం మల్లికార్జున స్వామే కాకుండా ఇక్కడ సలేశ్వర స్వామి జాతర కూడా జరుగుతోంది. ప్రస్తుతానికి ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు జరిగేటువంటి అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలంతా జరుపుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి వేడుక ఇది. సలేశ్వర స్వామి లోపల ఒక దేవస్థానం ఉంది. అలాగే అక్కడ చాలా అద్భుతాలు ప్రస్తుతానికి చాలా వరకు కూడా మనం చూడొచ్చు. లోపలికి వెళ్ళి ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళే ముఖద్వారం వద్ద ఉన్నాం. ఇదంతా కూడా అమరాబాద్ పులుల సంరక్షణ కేంద్రంగా కూడా ఉంది ఈ నల్లమల అటవీ ప్రాంతం మొత్తం మీద. ప్రస్తుతానికి మనం ఉన్న ప్లేస్ నుంచి మరొక 20 కిలోమీటర్లు లోపలికి వెళితే, అక్కడి నుంచి ఒక 30 కిలోమీటర్ల వరకు లోపలికి వెళితే అక్కడి నుంచి కొంత దూరం కాలి నడకన కూడా వెళ్ళి పౌర్ణమి రోజు జరిగేటువంటి రాత్రి వేళ ఆ చంద్రుని చల్లని వెన్నెల పడుతుంటే ఆ శివలింగాన్ని దర్శించుకుని ప్రజలంతా కూడా పునీతులవుతూ ఉంటారు. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా రకరకాల రాష్ట్రాల నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి భక్తజనులందరూ కూడా వచ్చి దర్శించుకుంటూ ఉంటారు. ఒకప్పుడు చెంచులు ఎక్కువగా పూజించేటువంటి ఈ సలేశ్వర స్వామిని సర్వేశ్వర స్వామిగా కూడా పిలిచేవారు. ఒకప్పుడు సర్వేశ్వరంగా భాసిల్లిన ఈ కేంద్రం ప్రస్తుతానికి సలేశ్వరంగా ప్రసిద్ధి చెందింది. మరి ఆ లోపలికి వెళ్ళి అక్కడున్నటువంటి వింతలు, విశేషాలు, అలాగే ఆ సలేశ్వర స్వామి సన్నిధి వద్దకు వెళ్ళి అసలు అక్కడున్నటువంటి పర్యాటక కేంద్రాలు కానీ అలాగే ప్రసిద్ధమైనటువంటివన్నీ కూడా చూసి వద్దాం. పదండి. ఆధ్యాత్మిక చింతనకు నెలవు, ప్రకృతి రమణీయతకు కొలువు సలేశ్వరం. చరిత్ర పరిశోధనలకు అనువైన ప్రాంతం, పర్యాటకులకు కమనీయ దృశ్యం సలేశ్వరం. సాహసం, సౌందర్యం సమపాళ్లలో కలబోసిన భక్తిభావం సలేశ్వరం. లింగమయ్య భక్తులకు ఒక దివ్యానుభూతి. నల్లమల అటవీ ప్రాంతంలో ఎత్తైన కొండల నడుమ జంగమయ్య దర్శనం ఓ మధురానుభూతి. ఏడాదిలో కేవలం 5 రోజులు మాత్రమే సలేశ్వరుని దర్శన భాగ్యం దక్కుతుంది. దట్టమైన అడవి, చుట్టూ ఎత్తైన కొండలు, నిటారుగా ఉన్న కొండల మీదకి రాళ్లు, రప్పలతో కూడిన కాలిబాట, మధ్యలో 1000 అడుగుల లోతైన లోయ. ఇది సాహసయాత్ర కాదు, వస్తున్నాం లింగమయ్య అంటూ సాగే తీర్థయాత్ర, ప్రాణాలకు తెగించి సాగే ఆధ్యాత్మిక అడ్వెంచర్. 2 కొండల మధ్య కృష్ణానది పాయలో వెలసిన పరమశివుని దర్శనం కోసం భక్తులు సాగించే ప్రయాణంలో ప్రతి సెకను ఓ ప్రమాదమే, ప్రతి నిమిషం ఓ యమగండమే. బాగా హెవీ ఫ్లోటింగ్, జనాలు అడుగులు పడతమే రాళ్లల్లో, రప్పల్లో. కొంచెం కాలు స్లిప్ అయితే డైరెక్ట్ కైలాసానికి అన్న మాట మాత్రం అక్షరాల నిజం. గాలి చక్కగా దూస్తే కనుక ఈ అలుపు సలుపు కూడా ఉండదేమో అనేసి నా అభిప్రాయం. దర్శనం కూడా చాలా మంచిగా, కొందరు భయపడి దర్శనం అవ్వట్లేదని కొందరు రిటర్న్ వచ్చారు సార్. అలా కాకుండా కొద్దిగా చేసుకొస్తే కొద్దిగా ఆఫీస్లో పంపిస్తే బాగుంటుంది సార్. పర్వాలేదు సార్, చాలా బాగుంది. చాలా అసలు అంత కొండ ముసలోళ్ళు వయసు 45 నుంచి 65 లోపల వాళ్ళు కూడా వచ్చారు. చాలా సంతోషపడాను సార్. ఆ వయసులో నేను వస్తానో రానో నన్ను ఇప్పుడే అనుకుంటున్నా సార్. సామాన్యులు సలేశ్వరమని పిలుచుకునే ఒకప్పటి సర్వేశ్వర క్షేత్రం మహబూబ్నగర్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. శ్రీశైలం వెళ్లే దారిలో మన్ననూరుకు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలోని ఒక లోతైన లోయలో ఉంది. సాహసం చేసి ప్రాణాలకు తెగించి సర్వేశ్వర క్షేత్రానికి చేరుకున్నాక ఆ మధురానుభూతిని, అక్కడి ఆధ్యాత్మిక శోభను మాటల్లో వర్ణించలేం. నల్లమలలోని ప్రతి చెట్టు, ప్రతి ఆకు, ప్రతి రాయి కూడా హరోం హర శంభో శివశంకర అని ప్రతిధ్వనిస్తోంది. శంభో శివశంకర అంటూ నినదిస్తోంది. మొత్తం నల్లమల అభయారణ్యం అంతా కూడా భక్తి పారవస్యంతో ఊగుతోంది.
మొన్న 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు కూడా జరుగుతున్నటువంటి సలేశ్వరం జాతరకి భక్తులు పోటెత్తుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి మనం సలేశ్వరానికి అంటే లింగమయ్య అని ముద్దుగా పిలుచుకునేటువంటి ఆ శివలింగానికి అత్యంత చేరువలో ఉన్నాం. భక్తులంతా కూడా ఈ రాళ్ళు రప్పలు ఉన్న దారిలో కూడా వీళ్ళంతా వెళుతూ చాలా చాలా భక్తి పారవస్యంతో మునిగి తేలుతున్నారు. ప్రస్తుతానికి మనం శ్రీశైలానికి ఒక 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్లేస్ నుంచి ఇక్కడ వరకు ఒక 20 కిలోమీటర్ల వరకు ఘాట్ రోడ్లో ప్రయాణించి వచ్చాం. ఇప్పుడు ఇక్కడున్న సిచ్యువేషన్లో ఈ టైప్ ఆఫ్ రహదారిలో, అంటే దీని రహదారిని కూడా అనకూడదు, రాళ్ళు రప్పలతో కూడినటువంటి చిన్నపిల్లలు లేదు, పెద్దలు లేదు, వృద్ధులు లేదు, అందరూ కూడా వీళ్ళంతా నడుచుకుంటూ మొత్తం ఆ లింగమయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం కోసం వెళుతున్నారు. పౌర్ణమి రోజు కావడంతో చాలా ప్రత్యేక దర్శనం. ఆ చంద్రుడి వెలుగుల్లో ఆ స్వామివారిని పూజ చేసుకుని పునీతులవుదామని భక్తి పారవస్యంతో వీళ్ళంతా కూడా వెళుతున్నారు. మనం కూడా అక్కడికి వెళదాం. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి 6-7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళితే తప్ప ఆ స్వామివారి దర్శన భాగ్యం మనకు కలగదు. అలాగే ఇక్కడ ఉన్న భక్తులతో కానీ కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఇంకా రకరకాల రాష్ట్రాల నుంచి భక్తులంతా వస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి కానీ అలాగే మొత్తం అంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అనేక మార్గాల ద్వారా బస్సులు, కార్లు, 2 వీలర్స్, ఇలా రకరకాల వే ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా వీళ్ళంతా కూడా అత్యంత భక్తి పారవస్యంతో ఉగాది తరువాత వచ్చేటువంటి పౌర్ణమి రోజు జరుగుతున్నటువంటి ఈ జాతరను చూడడానికి, ఆ శివలింగాన్ని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇది ఒక అత్యద్భుతమైన ప్రాంతం. మనం చూద్దాం, ఇంకా వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం, అక్కడున్న విశేషాలు అలాగే భక్తులతో మాట్లాడదాం. పదండి. ప్రతి ఏటా ఉగాది వెళ్లిన చైత్రశుద్ధ పౌర్ణమికి 5 రోజుల పాటు నిర్వహించే లింగమయ్య జాతరకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలి వస్తుంటారు. మేము ప్రతి సంవత్సరం వ్యవసాయాలు చేసుకునే రైతులు ప్రతి సంవత్సరం ఇక్కడ లింగమయ్య దర్శనం చేసుకుంటే మాకు పాడి పంటలు మంచిగా కలుగుతాయని మాది ఒక నమ్మకం. అది చుట్టుముట్టు పక్కల విలేజ్లో మొత్తం రైతులు వచ్చి ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకొని వ్యవసాయం స్టార్ట్ చేసుకోవడానికి వెళ్తుంటారు. మాకు అది బాగా నమ్మకం. ప్రతి సంవత్సరం మాకు చేతనైనంత వరకు మేము లింగమయ్యని దర్శించుకుంటే పంటలు బాగా పండుతాయి. కంపల్సరీ ఆ నమ్మకం ఉంది మాకు. ఖచ్చితంగా ఆ నమ్మకంతో మేము ఇక్కడ వస్తాం. మాకు అన్ని మంచి శుభాలు జరుగుతాయి లింగమయ్యని దర్శనం చేసుకొని పోతే. మన్ననూరు చెక్పోస్ట్ నుంచి దాదాపు 30 కిలోమీటర్లు ప్రయాణిస్తే కుడివైపు ఫర్హాబాద్ వ్యూ పాయింట్ ఉంటుంది. అక్కడి నుంచి నల్లమల మొత్తం విహంగ వీక్షణం చేయొచ్చు. వాహన ప్రయాణం తరువాత దాదాపు 8 కిలోమీటర్లు రాళ్ళు రప్పలు, కొండలు, కోనల నడుమ నడక మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇది అత్యంత క్లిష్టమైన ప్రయాణం. కాలు జారితే ప్రమాదమే. ఈ దారి పొడవున నాగేంద్రుడి పుట్టలు అనేకం దర్శనమిస్తాయి. పసుపు, కుంకుమ, పూలు, పాలతో పూజలందుకుంటూ ఉంటాడు నాగేంద్రస్వామి. దారి పొడవున భక్తులు చేసే శివనామ స్మరణలతో నల్లమల మారుమోగిపోతుంది. చిన్న, పెద్ద, ముసలి, ముతక అన్న తేడా లేదు. వికలాంగ భక్తులు సైతం శివుణ్ణి స్మరిస్తూ ముందుకు సాగుతుంటారు. లక్షల మంది తరలివచ్చే ఈ లింగమయ్య జాతరకు భక్తులు సాగించే ప్రయాణం ఓ సాహసం. అత్యంత ప్రమాదకరమైన మార్గంలో సాగే ఈ యాత్రలో అడుగడుగున అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు సాగాలి. ఈ మార్గంలో ఎటువంటి ప్రమాదం జరగకుండా లింగమయ్యే తమను కాపాడుతుంటాడని, తమ వెన్నంటి ఉంటాడని భక్తుల అచంచల విశ్వాసం. అంతా కష్టపడి వెళ్ళిన దగ్గర టెంపుల్ దగ్గర బాగా ఇబ్బంది అనిపించింది. అక్కడ ప్లేస్ చాలా తక్కువ ఉంది, ఫ్లోటింగ్ ఎక్కువ అయిపోయింది. దాని వలన కొంచెం ఇది అనిపించింది, కానీ పర్లేదు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావమ్మా? నేను కూడా హైదరాబాద్ జీడిమెట్ల. అవునా? మరి ఇంత దూరం రాళ్లలో రప్పల్లో నడిచావు, కాళ్ళు నొప్పులు పెట్టట్లేదు? పుడుతున్నాయి, కానీ దేవుడి కోసం వెళ్ళాలి తప్ప. అవునా? కొండలు, కోనలు, రాళ్ళు రప్పలు, చెట్లు, చేమలు ఏవీ లెక్క చేయకుండా అశేష భక్తజనంతో కొనసాగుతున్నటువంటి ఈ లింగమయ్య జాతర ఉగాది తర్వాత వచ్చేటువంటి పౌర్ణిమకి 5 రోజులు జరిగేటువంటి ఈ జాతర
సంవత్సరంలో కేవలం 5 రోజులు మాత్రమే తెరిచి ఉంచేటువంటి ఈ టెంపుల్, ఈ జాతర ప్రస్తుతానికి ఇక్కడ రంగరంగ వైభవంగా జరుగుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మొత్తం కర్ణాటక, తమిళనాడు, కేరళ ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా అశేష భక్తజనం అనేక కష్ట నష్టాల కోర్చి రాళ్ళు రప్పలు అని కూడా లెక్క చేయకుండా వచ్చి వాళ్ళు ఆ స్వామివారిని దర్శించుకుని వెళుతున్నారు. మనం కూడా ఎప్పుడో చాలా సేపటి క్రితం, దాదాపు 2 గంటల క్రితం ఈ ఘాట్ రోడ్లో మొదలైన మన ప్రయాణం ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. బట్ చివరి దశకు చేరుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి కొంచెం కిందకి దిగితే ఆ స్వామివారి దర్శనం జరుగుతుంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం ఇక్కడ భక్త జనం అందరూ కూడా ఎంతో ఆనంద పారవస్యంతో శంభో శివశంకర, హరహర శంకర మహాదేవ అంటూ కూడా వీళ్ళంతా మొత్తం వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. మనం కూడా కింద ఉన్నటువంటి కోనేటిని చూద్దాం, అలాగే అక్కడ భక్తజనం పొందుతున్న ఆనందాన్ని చూద్దాం, ఆ లింగమయ్య దర్శనం చేసుకుందాం. ఇది చాలా ప్రకృతి శోభతో ప్రస్తుతానికి అలరారుతోంది. పదండి ఇంకా కిందకి వెళితే అక్కడ ఆ లింగమయ్యను దర్శించుకుని వద్దాం. ఈ ఆధ్యాత్మిక అడ్వెంచర్ చేయడానికి సంవత్సరంలో 5 రోజులు మాత్రమే అనుమతి ఉంటుంది. నల్లమల అడవుల్లో ఉన్న చెంచుల ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. నల్లమల అడవులతో, అక్కడ వెలిసిన దివ్య క్షేత్రాలతో చెంచుల జీవితం ముడిపడి ఉంది. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులకు చెంచులు స్వచ్ఛందంగా సాయపడుతుంటారు. వీరిది సున్నితమైన మనస్తత్వం. తరతరాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి చెంచులు కానీ, ఆదివాసీలు కానీ, ఇక్కడున్న ఎస్సీ బీసీలు కూడా ఆ రోజు ఎంతో ప్రఖ్యాతంగా, ఎంతో ప్రేమతోటి చూసుకొని ఆ దేవుణ్ణి కొల్చేవారు. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సలేశ్వరం జాతర సాగుతూనే ఉంది. మరి ఈ ప్రాంతం వాళ్ళే కాకుండా, ఈ జిల్లా వాళ్ళే కాకుండా ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. ఇది ఎంతో చారిత్రకమైనటువంటి దేవాలయం. నల్లమల అడవులతో విడదీయరాని బంధం చెంచులది. ఇక్కడి కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు మాత్రమే కాదు, నల్లమలలో వెలసిన 5 దివ్యక్షేత్రాలు కూడా చెంచుల ఆధీనంలో ఉన్నవే. నల్లమలలో పంచలింగాలున్నాయి. ఇందులో శ్రీశైల మల్లికార్జున స్వామి, సలేశ్వరం లింగమయ్య స్వామి, లొద్ది మల్లన్న, ఉమామహేశ్వరం ఈ 4 లింగాలు మాత్రమే చెంచులకు, బాహ్య ప్రపంచానికి తెలిసినవి. శ్రీశైలం దేవస్థానం కూడా ఒకప్పుడు చెంచుల ఆధీనంలోనే ఉండేది. తెలియని 5వ లింగాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని కొందరు భక్తులు అంటూ ఉంటారు. ఆ 5వ లింగం నల్లమల అడవిలో ఎక్కడుందో ఇప్పటికీ రహస్యమే. సలేశ్వరంలో లింగమయ్య వద్ద ప్రధాన అర్చకులు కూడా చెంచులే ఉండడం విశేషం. వ్యయ ప్రయాసలు కోర్చి చివరికి లింగమయ్య దర్శనం చేసుకున్నాం. మనం ఇప్పుడు లింగమయ్య ప్రధాన దేవస్థానం దగ్గర ఉన్నాం. అదుగో అదే అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలంతా కూడా, అనేక మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో ఎంతో పర్యాటక ప్రాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చారు. ఆ లింగమయ్యను దర్శించుకున్నారు. మనం కూడా దర్శించుకున్నాం. అంతేకాదు ప్రస్తుతం చూస్తే కనుక కింద ధర్మగుండం, ఇక్కడ చాలా చల్లటి నీళ్లు, అందరూ కూడా అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వీళ్ళంతా కూడా స్నానాలు చేస్తున్నారు. ఆ కొండకి ఏర్పడినటువంటి ఆ మెట్టులు లాంటివి, వాటిని ఒక మెట్లులా ఉన్నాయి అవి. కేవలం వాటి మీద వాళ్ళు నిలబడి ఆ కిందకి వస్తూ స్నానాలు అవి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఎంతో ఆర్భాటంగా కనీసం 2-3 పోలీసులను పెట్టి ఇక్కడ ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ సంవత్సరం మాత్రం ఎందుకో వదిలేసింది. ఇంతటి ప్రాశస్యం కలిగినటువంటి ఉగాది తరువాత వచ్చే పౌర్ణమి రోజు జరిపేటువంటి ఈ కార్యక్రమానికి, ఈ ఉత్సవానికి ప్రస్తుతం ఇక్కడ భద్రత కరువైంది. మనం చాలా క్లియర్ కట్గా చూడవచ్చు. ఆ చాలా మంది జనం, చాలా తొక్కిసలాట కూడా జరుగుతోంది. వాళ్ళంతా ధర్మగుండంలో, అక్కడ ఆ చల్లటి నీళ్ళలో స్వామివారు ఎదురుగుండా ఉండేటువంటి ఆ గుండంలో స్నానం చేయాలి అనేటువంటి
తపనతో వాళ్ళంతా కూడా స్నానం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం వీళ్ళంతా ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి రాళ్ళు రప్పలు అసలు ఎక్కడి నుంచో వచ్చారు. వీళ్ళంతా కూడా చాలా అవన్నీ దాటుకుంటూ వచ్చాం మనం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ప్రధాన గర్భగుడిలో లింగమయ్యని చూసాం మనం. లింగమయ్యకి ప్రధాన పూజారులంతా కూడా చెంచులే, వాళ్లే ఇదంతా కూడా మొత్తం ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ పూజాధికారులు అన్నీ నిర్వహిస్తూ ఉంటారు. మనం చూడవచ్చు అనేక మంది ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి వారి యొక్క కోరికలు అవి తీర్చుకున్నారు. చివరికి మనం చూసినటువంటి ప్రస్తుతానికి లింగమయ్య ప్రధాన ఆలయం అది. అలాగే ఇక్కడ ఇంకా చాలా చోట్ల ఇటువంటి ప్లేసెస్ నుంచి కూడా లోపల నుంచి నీళ్లు రావడం, ఆ నీళ్ళు ఎంతో పవిత్ర జలంగా అవి వనమూలికలతో కూడిన నీళ్లుగా భావించి చాలామంది పట్టుకెళ్తున్నారు. ఎక్కడో కొండ చర్యల్లోంచి కొండ కోణంలోంచి పైనుంచి వస్తున్నటువంటి ఆ నీళ్ళన్నీ కూడా మనం చూడొచ్చు. చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఇవన్నీ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మనం లింగమయ్య ప్రధాన ఆలయం గర్భగుడి వద్ద ఉన్నాం. ప్రస్తుతానికి లింగమయ్యను చూసాం, దర్శించుకున్నాం. నల్లమల అటవీ ప్రాంతంలో లింగమయ్యను దర్శించుకోవడం జీవితంలో ఓ మధుర ఘట్టం. సుమారు 500 అడుగుల లోతున్న పదునైన రాళ్లు రప్పలతో కూడిన గుట్టను దిగడంతో సలేశ్వర ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆ గుట్ట దిగిన తరువాత సుమారు 600 అడుగుల ఎత్తు ఉండే మరో గుట్టను దాటుకుంటూ ముందుకు సాగాలి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదమే. రాత్రివేళల్లో కూడా ప్రయాణం సాగుతుంది. వెన్నెల వెలుగులో వేల మంది భక్తులు ఈ కారడవిలో ప్రయాణిస్తారు. పూర్ణిమ రోజున లింగమయ్య దర్శనం మహద్భాగ్యంగా భావిస్తారు. ముసురు ఋషులు వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ ఎంతో వైభవంగా ఉత్సాహంగా ఎంతో పూజలు పునస్కారాలు, ఒక శివాలయము అంటే అమర్నాథ్. తర్వాత ఇక్కడ చూస్తే ఒక ప్రభంజనం చూస్తే నాకు కళ్ళల్లా పండుగలాగా అనిపించింది. ఇన్ని కష్టాల కోర్చి కారడవిలో ప్రయాణిస్తే గాని లింగమయ్య దర్శనం లభించదు. అత్యంత సుందర ప్రదేశం, రమణీయ దృశ్యం, 200 అడుగుల ఎత్తు నుంచి దూకే జలపాతం. ఈ గుండంలో స్నానమాచరించి సలేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ప్రకృతి ప్రసాదించిన జలపాతం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో అంత ప్రమాదకరమైనది కూడా. ఇక్కడ మరో విశేషం ఏంటంటే భక్తుల రద్దీ పెరిగే కొద్దీ జలధార కూడా ఎక్కువవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ గుండంలో మునకవేసి లింగమయ్యను దర్శించుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని, జన్మ ధన్యమవుతుందని భక్తులు భావిస్తారు. లింగమయ్యకు జరుగుతోన్న విశేష పూజలు, శివనామ స్మరణలతో సలేశ్వరం మారుమోగుతుంది. స్వామిని దర్శించుకునే అవకాశం సంవత్సరంలో 5 రోజులు మాత్రమే లభిస్తుంది. ఈ దర్శన భాగ్యం 20 రోజులు కల్పించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అలాగే ఈ మార్గంలో మంచినీళ్ల సదుపాయం, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, మార్గమధ్యంలో అత్యవసర చికిత్స కోసం తగిన ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు. మినిమం రిక్వైర్మెంట్ వాటర్ పెట్టాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఎక్కడైనా వాటర్ తీసుకోవాలంటే చాలా వరస్ట్గా ఉంది. సెక్యూరిటీ అయితే అస్సలు లేదండి. ముందు మెయింటెనెన్స్ కావాలి, ఒకటి అందరికీ వాటర్ సప్లై కావాలి. కింద క్యూ లేదు, టికెట్ 20 రూపీస్ తీసుకుంటారు కానీ ఎవరు ఇష్టాలకి. మేము పోయిన మధ్యలో దర్శనం కూడా కావాలి. మాకు
మధ్య నుంచి బయటకు వచ్చేసినాం. పిల్లలు అయితే ఏడుస్తురాడా. ఈ ఎవరు మెయింటైన్ చేస్తున్నారో తెలియదు నాకైతే. దేవాదాయ శాఖనా లేకపోతే ఇక్కడ లీడర్లా లేకపోతే ఇక్కడ అడవి మనుషులా ఎవరో కానీ మీరు కరెక్ట్గా మెయింటైన్ చేయాలనుకుంటేనే ఇది ఓపెన్ చేయండి, లేకపోతే వద్దు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ముసలోళ్ళు తాగడానికి నీళ్ళు లేవు, అసలు అక్కడ సిస్టమేటిక్ లేదు, అసలు ఎవరు ఒక సిస్టమేటిక్ లేదు. వాళ్ళకి ఏంటి అంటే ఇక్కడ 20 రూపాయలు తీసుకునే ఇంట్రెస్ట్, 20 రూపాయలు అయితే ఏదైతే తీసుకున్నారో దాని మీద నేను ఇంట్రెస్ట్. మరి ప్రజలు ఎట్లా పోతున్నారు, లైన్ ఏంది, ఏం కథ, ముసలోళ్ళు ముఖ్యోళ్ళు ఆ కొండ చర్యలలో ఇరికిపోతున్నారు. ఎట్లా అంటే ఎవడు పట్టించుకున్నట్టు లేడు. ఒక ఆయనని అడిగాను నేను, ఒక పోలీస్ అతను ఉన్నాడు అక్కడ, మరి ఏంది ఇట్లా ఉంది ఏందంటే, ఎందుకు వచ్చినా రాకు, ఎవరు రమ్మన్నా నేను అని నన్ను రివర్స్ అడుగుతున్నాడు ఆయన. తెలంగాణ శబరిమల అనాలా, తెలంగాణ అమర్నాథ్ టెంపుల్ అనాలా, ఏమని అనాలి? లింగమయ్య దేవస్థానానికి వచ్చి లింగమయ్య స్వరూపాన్ని చూశాక, ఇక్కడి పరిసరాలన్నీ చూశాక మనకి కలుగుతున్నటువంటి ఒక అద్వితీయమైనటువంటి అనుభూతి. అతి చల్లటి ప్రదేశంలో ఎదురుగుండా ఉన్నటువంటి సెలయేట్లో ఆ కోనేటి నీటిలో స్నానం చేసి భక్తులంతా పారవస్యంతో ఆ స్వామివారిని సందర్శించుకుని మనం కూడా వాళ్ళతో పాటు దర్శనం చేసుకున్నాం. వాళ్ళందరితో పాటు బయటకు వచ్చాం. అసలు అత్యద్భుతమైన ప్రాంతం. కేవలం తెలంగాణ ప్రభుత్వం ఒక వైపు చూస్తే కనుక కేవలం వేములవాడని అలాగే యాదాద్రిని మాత్రమే డెవలప్మెంట్ చేయడమే కాకుండా ఇలాంటివి కూడా తెలంగాణలో అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి ఇటువంటి ఆలయాల వైపు కూడా దృష్టి సారించి ఇంకా డెవలప్ చేస్తే చాలామంది చాలా పర్యాటక కేంద్రంగా ఆధ్యాత్మిక క్షేత్రాలుగా కూడా ఇవన్నీ చాలా భాసిల్లుతాయని చెప్పేసి భావించాల్సి వస్తుంది. హెచ్ఎంటీవీ చేసినటువంటి ఈ సలేశ్వరం ఈ యాత్రలో భాగంగా ఈరోజు మనం సలేశ్వరుని సందర్శించుకున్నాం. ఒకప్పుడు సర్వేశ్వరుడుగా భావించి పిలువబడేటువంటి ఈ సలేశ్వర దేవస్థానంలో ఉన్న లింగమయ్యని ఇక్కడ చెంచులే ప్రధాన పూజారులుగా ఉంటూ వాళ్ళంతా కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. సంవత్సరంలో కేవలం ఉగాది తరువాత వచ్చేటువంటి పౌర్ణమి రోజు ఒక 5 రోజులు మాత్రమే ఇక్కడికి ప్రజలను అనుమతిస్తారు, భక్తులందరినీ కూడా. మిగతా సమయాల్లో ఎవ్వరూ రారు ఇక్కడికి లక్షలాది మంది భక్తులు వచ్చి ఈ 5 రోజులు కూడా స్వామివారిని సందర్శించుకుని పునీతులవుతున్నారు. కొన్ని లోటుపాట్లు ఉన్నా అఫ్కోర్స్ వాళ్ళు స్నానాలు చేసే చోట కానీ అలాగే కొన్ని ప్లేసెస్లో కొన్ని తాగునీటి సమస్యలు ఇలాంటివి ఉన్నా కూడా చాలా చక్కటి యాత్ర చేసినటువంటి అనుభూతి మీ అందరికీ కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఈ ఉగాది ప్రతి సంవత్సరం ఉగాది దాటాక వచ్చేటువంటి ఈ 5 రోజుల్లో ఒకరోజు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి తెలంగాణ శబరిమల యాత్రగా భావిస్తూ అలాగే తెలంగాణ అమర్నాథ్ టెంపుల్ యాత్రలా భావిస్తూ కూడా మీరు ఫీల్ అవుతారని చెప్పేసి మనసారా ఆశిస్తున్నాం. సలేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి కెమెరామెన్ శ్రీశైలంతో రమణ, హెచ్ఎం టీవీ.